హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు కూడా మారుతూ వస్తున్నాయి. రోజుకో కొత్త రకం రోగం బయటపడుతోంది. అయితే ఈనాటి వీడియోలో కొత్త రకం రోగం గురించి కాదు గాని ఎప్పటినుంచో ఉన్న పాత రోగమే అందరినీ భయపెడుతూ తరతరాలుగా బాధిస్తున్న మధుమేహ వ్యాధి గురించి ఈనాటి వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. అంటే మనకి షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే మనం మధుమేహ బారిన పడినట్టు, ఎంత ఉంటే తొందరగా ఆహార నియమాల వల్ల, జీవన విధానంలో మార్పుల వల్ల ఈ మధుమేహ వ్యాధిని తగ్గించుకోవచ్చు, ఏ స్థాయిలో షుగర్ మన శరీరంలో ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూసేద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కామన్ గా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండే సమస్య. కాబట్టి ఈ మధుమేహం గురించిన సమాచారం మనకి తెలియడం చాలా ముఖ్యం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేటి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వృద్ధులే కాదు, చిన్నారులు కూడా దీని బారిన పడుతున్నారు. ఇందులో ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అవసరం. మరి ఏ వయసులో బ్లడ్ షుగర్ లెవెల్ ఎంతుండాలి అనే అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. మధుమేహం వచ్చే ప్రమాదం 40 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చక్కెర స్థాయి ఖాళీ కడుపుతో అయితే 90 నుండి 130 మిల్లీగ్రాములు, తిన్న తర్వాత అయితే 140 నుండి 150 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఒకప్పుడు షుగర్ వ్యాధి ఉంది అంటే వాళ్ళు చాలా వయసు పైబడ్డ వాళ్ళని, రిటైర్ అయిపోయిన పీపుల్ ఇలా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా చిన్న వయసు అంటే ఇంచుమించు 18 ఏళ్ల పైబడ్డ వాళ్లకు కూడా ఈ మధుమేహ వ్యాధి అనేది సోకడం చాలా ఆందోళన కలిగించే విషయం. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మన జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, అలాగే నిద్రలేమి, ఎక్కువగా పని ఒత్తిడి, డిప్రెషన్, అలసట, వేళకి భోజనం చేయకపోవడం, ముఖ్యంగా శారీరక శ్రమ అంటే వ్యాయామం చేయకపోవడం, ఇటువంటి అన్ని విషయాలను బట్టి కూడా చక్కెర వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ మధుమేహ లక్షణాలు కనిపించినా కనిపించకపోయినా ఈ జాగ్రత్తలైతే మనం తీసుకుంటే ఈ మధుమేహ సమస్య నుంచి మనం బయటపడొచ్చు. అంటే సరిపడా నిద్ర, వేళకి ఆహారం, వ్యాయామం, శరీరానికి సరిపడా నీరు, ఒకటే రీతిగా పనిచేసుకుంటూ పోకుండా మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ శరీరానికి కాస్త విశ్రాంతిని అందిస్తూ ఉండడం. ఒకవేళ వంశపారంపర్యంగా మీ ఇంట్లో చాలా మందికి ఈ సమస్య వస్తూ ఉన్నట్లయితే గనక వైద్యుల్ని సంప్రదించి వారి సలహా మేరకు మీ ఆహారపు అలవాట్లలో, మీ జీవన విధానంలో మార్పులు చేసుకుంటే ఈ చక్కెర వ్యాధి సోకకుండా, ఒకవేళ సోకినా దాన్ని నియంత్రించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. బ్లడ్ షుగర్ అనేది శరీరంలో ఇంధనం లాంటిది. మెదడు, నాడీ వ్యవస్థ, శరీరంలోని ఇతర అవయవాల పనితీరుకు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర పదార్థాల నుండి కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ నుండి ఉత్పత్తి అవుతుంది. శరీరంలో చక్కెర స్థాయి ఒక సాధారణ పరిమాణంలో మాత్రమే ఉండాలి. అయితే కొంతమందిలో ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర మోతాదులు అధికంగా ఉంటే తగ్గించాలి, లేదంటే డయాబెటీస్ బారిన పడతారు. అంతేకాకుండా నరాలు దెబ్బతినడం, కిడ్నీ వైఫల్యాలు, గుండె జబ్బులు బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. మూత్రంలో గ్లూకోజ్ ఉనికిని బట్టి డయాబెటీస్ అనేది 2 రకాలుగా వర్గీకరించబడింది. డయాబెటీస్ మెల్లిటస్ అంటే మూత్రంలో గ్లూకోజ్ మోతాదు పెరగడం ద్వారా ఏర్పడే పరిస్థితి. డయాబెటీస్ మెల్లిటస్ అనేది హైపర్లెసిమియా అంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ద్వారా వర్గీకరించబడిన జీవక్రియ రుగ్మతల సమితి. శరీరంలో ఇన్సులిన్ స్రావం తగ్గడం, బలహీనమైన గ్లూకోజ్ వినియోగం మరియు గ్లూకోజ్ ఉత్పత్తి పెరగడం వల్ల హైపర్లైసీమియా సంభవిస్తుంది. ఇవన్నీ డయాబెటీస్ మెల్లిటస్ కు మూలకారకాలు. జన్యు మరియు పర్యావరణ కారకాలు కూడా వివిధ డయాబెటీస్ మెల్లిటస్ రూపాలకు కారణమవుతాయి. అలాగే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది అరుదైన వంశపారంపర్య రుగ్మత. ఈ వ్యాధి కలిగి ఉన్నవారు అధిక మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ వ్యాధి ఉన్నవారికి పాలియూరియా అంటే తరచుగా మూత్ర విసర్జన మరియు పాలిడిప్సియాను అంటే విపరీతంగా దాహం కలిగి ఉంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్ ఉన్నవారు
తరచుగా రోజు 15 నుండి 19 లీటర్ల కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు. దీనికి విరుద్ధంగా ఆరోగ్యకరమైన వ్యక్తులు సాధారణంగా రోజుకి 2 మరియు 3 లీటర్ల మధ్య మూత్ర విసర్జన చేస్తారు. అయితే మధుమేహం ఉన్నవారు తమకు నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. తినే ఆహారాన్ని సమతుల్యం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావవంతంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాలు, పౌష్టికాహార సమతుల్య ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొన్ని ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వాటిలో ముఖ్యంగా తృణధాన్యాలు. ఇవి విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ యొక్క గొప్ప మూలకాలు కూడా కలిగి ఉంటాయి. జీర్ణక్రియలోనూ ఎంతో సహాయపడతాయి. బ్లాక్ వీట్, బార్లీ, ఓట్స్, క్వినోవా, రాగి వంటి తృణధాన్యాలను తీసుకోవడం మంచిది. వీటి వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే నట్స్. ఆరోగ్యకరమైన కొవ్వులకు ఇవి మంచి మూలం. బాదాం, వాల్నట్ వంటి నట్స్లో ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వేపిన గింజలు అల్పాహారంగా తీసుకోవడం కూడా మంచివే. అలాగే బెర్రీలు. ఇవి తాజాగా తీసుకోవాలి. బెర్రీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్గా చెప్పొచ్చు. వాటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాపిల్, బెర్రీలు, పియర్ వంటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఇవి. వాటిని సలాడ్గా, స్మూతీస్ లేదా పెరుగులో తీసుకోవచ్చు. పుదీనా, మజ్జిగ, తక్కువ కొవ్వుతో కూడిన పెరుగు వంటి వాటిని తీసుకోవడం మంచిది. పెరుగు, చీజ్ తీసుకోవడం కూడా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి కలిగి ఉంటాయి కాబట్టి మంచివి. కొవ్వు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవచ్చు. పుదీనా, మజ్జిగ, తక్కువ కొవ్వుతో కూడిన పెరుగు వంటి వాటిని తీసుకోవడం మంచిది. అలాగే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. వీటిలో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బచ్చలి కూర, పాలకూర, ఉసిరి ఆకులు వంటి ఆకుకూరల్లో కార్బోహైడ్రేట్లు మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని సలాడ్లు, సూపులుగా భోజనానికి ముందు తీసుకోవడం మంచిది. అయితే మీకు మధుమేహం లేదు అని నిర్ధారణ అయితే సరే, రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతిరోజు వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, జీవన విధానం కూడా మారిపోతోంది. కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. దానికోసం మీరేం చేయాలి అంటే చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవడమే మంచిది. పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవడం, ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమేగా 3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే. రోజు టైంకి ఆహారం తీసుకోవాలి. కడుపు నిండగానే తినడం ఆపేయండి. కదలకుండా కూర్చునే జీవన శైలిని వదిలిపెట్టండి. వారంలో కనీసం 2.5 గంటల పాటైనా వ్యాయామం చేయడం ముఖ్యం. ఆరోగ్యవంతమైన బరువు కూడా శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ బరువు తగ్గాల్సి ఉంటే నెమ్మదిగా తగ్గడానికి, వారానికి 1/2 కేజీ నుంచి కేజీ చొప్పున తగ్గడానికి ప్రయత్నించాలి. ఇలా గనక చేస్తే మధుమేహం అనేది మీ దరిదాపుల్లోకి రాదు. చూశారు కదా ఫ్రెండ్స్, మీ శరీరంలో చక్కెర స్థాయిలను ఎలా తెలుసుకోవాలి, మధుమేహం అనే వ్యాధి మీకు సోకిందో లేదో ఎలా నిర్ధారించుకోవాలి, రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ చూశారు కదా. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం ప్రారంభించండి. ఈ వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా మీరు పాటిస్తే మధుమేహం అనేది దరి చేరకుండా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.